హాయ్ ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి తిరుమల ట్రిప్ ప్లాన్ చేశామన్నమాట 2 డేస్. అందుకనే వెరగొండ్ల రైల్వే స్టేషన్‌లో మేము వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. టికెట్ తీసుకున్నాము. మా అన్ని ట్రైన్‌లొస్తున్నాయి గానీ, మా ట్రైన్ మాత్రం రావట్లేదు. వెయిట్ చేసి లాస్ట్ మొత్తానికి ట్రైన్ ఎక్కేసాము. ఎక్కిన తర్వాత మంచి సీనరీస్ కనపడ్డాయి. తర్వాత ఎలాగోలా రీచ్ అయ్యాము తిరుమలకి. తిరుమల రీచ్ అయిన తర్వాత ఇంకా శ్రీవారి మెట్ల నుంచి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అక్కడికెళ్ళిపోయాము. నేను మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి వెళ్ళాము. అక్కడ ఎవ్వరు లేరు జనము. ఫస్ట్‌లో భయమేసింది ఎళ్ళాలంటే. ఏపులొచ్చి ఏ పిక్క పట్టుకుంటదో అని. తర్వాత మెల్లిగా జనం రావడం స్టార్ట్ చేశారు. తర్వాత ఇంకా అక్కడ పూజ చేసుకొని, ఇంక మేము స్టార్ట్ అయిపోయామనమాట పైకి. అందరు నాకు చెప్పారు, అలిపిరి కంటే శ్రీవారి మెట్లే చాలా ఈజీ. త్వరగా పైకెళ్ళిపోవచ్చని. నేను కూడా ఫస్ట్‌లో చూడగానే అలానే అనుకున్నాను. ఏం లేదు ఎక్కేయొచ్చు పైకి అని చెప్పేసి. ఎళ్ళంగా కొండ అనేది చాలా పైకుంది. చాలా కష్టమైంది మాకు ఎక్కడానికి. పైకెళ్ళి చూసాక పైన ఒక్క షాప్ లేదు. కానీ వ్యూ మటుకు మస్తుందనమాట పైన. ఇంకా ఎలాగోలా వచ్చేసాం దాదాపు దగ్గరికి. సీనరీస్ అలా చూసుకుంటూ, మాట్లాడుకుంటూ, గోవిందా అనుకుంటూ వచ్చేసామనమాట ఫైనల్‌గా పైకొచ్చేసాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి మేము లగేజ్ కలెక్ట్ చేసుకొని డైరెక్ట్ వెంగమాంబ దగ్గరికెళ్ళిపోయామనమాట తినడానికి. అక్కడ ఫుడ్డయితే చాలా బాగుంది. తిన్నాక అలా టెంపుల్ దగ్గరికెళ్ళామనమాట చూద్దామని. మార్నింగ్ రూమ్ తీసుకొని పడుకొని పొద్దున్నే లెగిసి మళ్ళీ వెంటనే దర్శనం చేసేసుకొని వచ్చేసామనమాట మేము బయటికి. లోపల అసలు అలౌ లేదు కాబట్టి నేను మీకు చూపించలేను. ఫైనల్లీ అయిపోయింది మా ట్రిప్ కంప్లీటెడ్.